శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధికరం మహం విద్వన్మహాభూషితం శ్రేయప్రాప్తికరం సురాత్రి సమయే పంచాంగమాకర్ణ్యతాం. శుభోదయం. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేటి మనం దినఫలం, రాశిఫలం తెలుసుకుందాం. నేటి కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్షాఋతౌ, శ్రావణమాసం, కృష్ణపక్షం, ద్వాదశి తిథి, సూర్యోదయము 6:02, సూర్యాస్తమయం 6:31. ద్వాదశి తిథి అనేది రాత్రి 2:56 వరకు ఉంది. పునర్వసు నక్షత్రం రాత్రి 2:54 వరకు ఉంది. వర్జం ఉదయం 7:42 నుంచి మధ్యాహ్నం ప్రొద్దునే 9:20 వరకు, తిరిగి రాత్రి 4 గంటల నుండి 5:47 వరకు ఉంది. వ్యతిపాత యోగం, తైతుల కర్ణం. అలాగే ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉన్నది. ఈరోజు చాలా శుభదినం, శుక్రవారం, లక్ష్మీవాసరం. ఆ తల్లి యొక్క దయ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము. నేటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు. ఈ రాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి రోజు ఈరోజు. అనుకున్నటువంటి కార్యాలు నెరవేరుతూ ఉంటుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా శుభవార్తలు విని ధన ప్రాప్తి కూడా పొందేటువంటి అవకాశాలున్నాయి. వీరు ఈరోజు చాలా చక్కని శుభప్రదమైనటువంటి వార్తలు వింటూ కాలం గడుపుతారు. అలాగే వృషభ రాశి. ఈ రాశి వారు కూడా ఈరోజు మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. అనుకున్నటువంటి కార్యాలు నెరవేర్చుకొని పై అధికారుల యొక్క మన్ననలను పొందడం, ప్రజలందరి యొక్క మన్ననలతో వ్యాపారస్తులకు కూడా మంచి వ్యాపారం లభించడం, విద్యార్థులకు శుభ ఫలితాలు పొంది చక్కని శుభ వార్తలు వినడం సంభవిస్తూ ఉంటుంది. ఆనందంగా కాలం గడుపుతారు. మిథున రాశి. ఈ రాశి వారు మిశ్రమమైనటువంటి ఫలితం పొందుతూ ఉంటుంటారు. అనుకున్నటువంటి కార్యాలు వాయిదాలతో వెనకబడిపోతూ ఉంటుంటాయి. కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొందడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. కానీ అనుకున్న విధంగా సంతృప్తికరమైనటువంటి వార్తలు లభించక కాస్త మందకొడిగా, మనస్సు అంత ఉల్లాసంగా లేకుండా ఉంటుంటారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు. వీరు అనుకున్నటువంటి కార్యాలు సక్రమమైన పద్ధతిలో జరగక కాస్త చికాకుతో ఉంటూ ఉంటారు. గ్రహ సంచారం బాగున్నప్పటికీ ఈరోజు పనులు మాత్రం రవిగ్రహం కాస్త మందకొడిగా సాగుతూ ఉండడం వల్ల అనుకున్నటువంటి ఫలితాలు అనేటువంటివి పొందలేక కాస్త వెనకబడి ఉంటూ ఉంటారు. కనుక కాస్త చికాకులతో కాలం గడుపుతారు. సింహరాశి వారు. ఈ యొక్క రాశి వారికి అనుకున్నది అనుకున్నట్టుగా కోరికలు నెరవేర్చడం, అనుకోకుండా సువర్ణ లాభం, బంగారము కొనేటువంటి అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. వీరు చక్కగా అనుకున్న కార్యాలు నెరవేర్చుకోవడంతో పాటుగా ఇతరులకు సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
కన్యా రాశి వారు, ఈ రాశి వారికి బుధగ్రహ సంచారం ఓ మోస్తరుగా ఉండడం వల్ల అనుకున్న కార్యాలనేటువంటివి ఈరోజు మాత్రం కాస్త మందకొడిగా సాగుతూ ఉంటుంటాయి. ఈరోజు కాస్త మనస్సు కూడా అంత ఉల్లాసంగా లేకుండా కాలం గడుపుతూ ఉంటుంటారు. ఏదో రకమైనటువంటి ఆలోచనలతో మనస్సు విచారకరంగా ఉంటూ ఉంటారు. మానసిక ప్రశాంతత కొరకు చక్కగా ఏదైనా దేవాలయానికి వెళ్ళి మానసిక ప్రశాంతత పొందండి. ఆ దైవ దర్శనం చేసుకోవడం వల్ల సకల విధాలైనటువంటి ఆపదలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటారు. తులారాశి వారు, ఈ రాశివారు చక్కగా అనుకున్న కార్యాలు అనుకున్న రీతిలో ఈరోజు సజావుగా సాగిస్తూ ఉంటారు. నూతన వస్త్రలాభం కూడా కలుగుతూ ఉంటుంది వీరికి. అంతేకాకుండా తీర్థయాత్ర సందర్శనకు బాటలు వేస్తారు. వీరు పెద్దలు బంధుమిత్రుల యొక్క సమాగమంతో ఈరోజు చక్కగా కాలక్షేపం గడిపి ఆనందదాయకంగా ఉంటూ ఉంటారు. ఆర్థిక పురోభివృద్ధికి చర్చలు కూడా ఫలిస్తూ ఉంటుంటాయి. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి కాస్త అనుకున్న కార్యాలనేటువంటివి అనుకున్న విధంగా నెరవేరక కాస్త మందకొడిగా సాగుతూ ఉంటుంటాయి. ఎక్కడికి వెళ్ళినా పనులు జరగకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటూ ఉంటుంది. కనుక వీరు చాలా జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలో కూడా మహాగణాధిపతిని స్మరించుకోండి. గం గణపతయే నమః అంటూ 21 మార్లు స్మరించుకొని వెళ్ళండి. ఆ విధంగా వెళ్ళినట్లయితే మీ యొక్క కార్య సాఫల్యత పొందడానికి అవకాశాలు మెండుగా ఉంటుంటాయి. ధనస్సు రాశి వారు, ఈ రాశి వారికి కాస్త ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. మనస్సు కాస్త చికాకుతూ ఉంటుంది, అంత ఉల్లాసంగా ఉండదు. కాళ్ళు చేతులు లాగడాలు ఇలాంటివి ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. ఈరోజు చికాకుతో కూడుకొని ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటుంటాయి. ఇలాంటివి కలగకుండా అధికం అవ్వకుండా ఉండాలి అంటే ఆదిత్య హృదయ పారాయణం అనేది నిరంతరం ఆ రోజు ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూటలా చేయండి. వీలైన చోట కూర్చొని భగవన్నామస్మరణ చేయడం వల్ల ఆదిత్యుని అనుగ్రహం వల్ల ఆరోగ్యం అనేటువంటిది కాస్త కుదుటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశి వారు, ఈ రాశి వారికి రాహుగ్రహము, శనిగ్రహము ఈ 2 గ్రహాల సంచారం అనేటువంటిది మిశ్రమంగా ఉండడం వల్ల చికాకులు ఎక్కువ అవుతూ ఉంటుంటాయి. ఏ పనులు ముందుకు సాగక మానసిక ఆందోళన ఈరోజు పడుతూ ఉంటుంటారు. ఇలాంటివి కలగకుండా ఉండడం కొరకు సప్తశ్లోకి దుర్గా పారాయణం చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఆ దుర్గను స్మరించుకోవడం వల్ల సకల భీతులు, బాధలన్నీ కూడా నివృత్తి కలిగి, లేదా సద్యప్రసాదిని భయాపహ అనేటువంటి మంత్రాన్ని 21 మార్లు స్మరించుకొని కార్యాన్ని మొదలుపెట్టండి. అప్పుడు మీకు కోరికలు అనేటువంటివి నెరవేరుతూ ఉంటుంటాయి. కుంభరాశి వారు, ఈ రాశి వారికి చాలా యోగ్యంగా ఆనందంగా ఉంటూ ఉంటుంది. ఈరోజు అనుకున్న కార్యాలు నెరవేరుతూ ఉంటుంటాయి. ఎక్కడికి వెళ్ళినా మంచి వార్తలతో ఆనందంగా, ఉల్లాసంగా కాలం గడుపుతూ ఉంటుంటారు. నూతన వస్త్రము ప్రాప్తి కూడా లభిస్తూ ఉంటుంది. ఆకస్మికంగా బంధువుల ఇళ్లలో వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే సాయంకాలం వేళల్లో మీరు ఈరోజు భగవన్నామస్మరణ చేసుకుని ఏదైనా ఒక ఫలము నివేదన పెట్టి ఆ ఫలాన్ని స్వీకరించండి. మీకు ధనలాభం అనేటువంటిది లభించే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మీనరాశి, ఈ రాశి వారికి రవిగ్రహము, కేతుగ్రహ సంచారం అనేది సరిగా లేకపోవడం వల్ల కొంతమేర మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. కాస్త ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. చికాకులు, బంధుమిత్రుల్లో కలహాలు అనేటువంటివి ఏర్పడే అవకాశాలున్నాయి. కాస్త జాగ్రత్త పడి ఆచితూచి అడుగు వేయండి.
నోరు జారి మాట్లాడకూడదు. కాస్త ఆరోగ్యకరంగా ఉండడం కొరకు మీరు ఆ యొక్క భాస్కరుని యొక్క ఆరాధన చేసుకోండి, లేదా సూర్య భగవాన్ని నిరంతరం స్మరించుకోండి. స్మరించుకోవడం వల్ల కూడా మీ యొక్క ఆపద తొలగిపోతూ ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.